మాకు నీళ్లు లేవు. ఎక్కడమ్మా నువ్వు ఉండేది? ఏ ఏరియాలో? మసీద్ దగ్గర అంటే ఆ వెనకల ఇంద్రమ్మ కాలనీ. వాటర్ నీళ్లు లేవు. అసలు ఏం రావా? లేకపోతే రోజు మార్చి రోజు రావడము, 5 రోజులకు ఒకసారి రావడం? సరే కూర్చోమ్మా, చెప్పు. చివరి కాలనీకి వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంది సార్. మనం చాగల్ స్కీమ్ నుంచి కొత్త పంప్ సెట్లు తెచ్చుతున్నాం సార్. ఇప్పుడు మనకి స్కీమ్ నుంచి డే బై డే ఆల్టర్నేట్ డేస్ వదులుతున్నాం సార్. ఆ పంప్ సెట్లు వస్తే డైలీ వదులుతాం. ప్లస్ ఇక్కడ కొత్త బోర్ కూడా వేసాం, పంప్ సెట్ కూడా తెచ్చినాం సార్. కనెక్షన్ ఇస్తాం సార్. ఆ కనెక్షన్ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఇంకో లైన్ మీద ఆ కాలనీకి అడిషనల్ గా 1 hour OHSR నుంచి వదిలితే మనం చాగల్ స్కీమ్ నుంచి అంటే సమ్మర్ నుంచి మనం 3 hours ఎక్స్ట్రా వదులుతున్నాం సార్. ఇక్కడ నుంచి ముచ్చుకోటకి తగ్గించి ఆ కాలనీకి ఒకటి లైన్ మీద 1 hour ఎక్కువ వదిలితే చివరి వరకు పోతాయి సార్. సరే, ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది చెప్పు రిపేర్ అయ్యేదానికి, పంప్ సెట్ రావడానికి? అంత పంప్ సెట్ ఆల్రెడీ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి సార్. పంప్ దించినాము, కేబుల్ వైర్ కనెక్షన్ ఇవ్వాలి సార్. కనెక్షన్ ఇవ్వాలా. చివరి ఎన్ని ఉన్నాయి సందులు? 3 సందులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ ప్లాన్ దానికి ఏం చేద్దామంటావు? OHSR నుంచి అడిషనల్ వాళ్ళు ఎక్కడికో పొలానికి పోయి తెచ్చుకుంటున్నాం అంటున్నారు. అంటే స్ట్రీట్ స్టార్టింగ్ లో అయితే వస్తున్నాయి. స్ట్రీట్ స్టార్టింగ్ మొదటి సందు వరకు వస్తున్నాయంట కదా నీళ్లు. నువ్వు ఉండేది ఎక్కడమ్మా? ఆడే కదా. ఇప్పుడు వీళ్ళకి ఇంకొక అడిషనల్ పైప్ లైన్ వేసి దానికి ఏమన్నా ఉందా? వాళ్ళది ఇక్కడ ఉంది సార్. ఓకే, ఇక్కడ PW స్కీమ్ నుంచి ఇట్లా పైప్ లైన్స్ ఇట్లా పోయినాయి డైరెక్ట్ పోవడం వల్ల. ఇక్కడ మనకి ట్యాంక్ OHSR ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చి ఇక్కడికి రిటర్న్ రావాలంటే కొంచెం వాటర్. అవును, వై కాంట్ వి టేక్ పైప్ ఇక్కడ? అదే సార్, ఇప్పుడు ఒకటి కొత్తగా సెపరేట్ గా ఇచ్చి ఇక్కడ కనెక్షన్స్ ఇప్పించుకుంటే ఇక్కడ లేకపోతే గేట్ వాల్ పెట్టుకున్నా కానీ ఇక్కడ వాళ్ళ ఏరియాస్ కి వస్తాయి సార్. నాకు ఒక నెల టైం ఇవ్వండి, మీ ఏరియా దానికి నేను పైప్ లైన్ ఏదో ట్రై చేసి వేయించడానికి ప్రయత్నం చేస్తా. నాకు దీని గురించి ఏడున్నాడు ఉదయ్ రాసుకో. ఉదయ్, ఈ పైప్ లైన్ దాని గురించి ఇప్పుడు ఈ పంప్ సెట్స్ పెడితే వస్తుందంటారా? పంప్ సెట్ నుంచి కనెక్షన్ ఇస్తాం సార్. ప్లస్ చాగళ్ళు అడిషనల్ ఇప్పుడు డే బై డే ఇస్తున్నాం సార్. స్కీమ్ నీళ్లు చాగళ్ళలో కొత్త మోటార్ తీసుకొస్తాం. ఓకే, ఆ మోటార్ డైలీ ఇస్తాం సార్. స్కీమ్ నుంచి కూడా చూద్దామ్మా. వీళ్ళు ఏదో చెప్పారు చేస్తామని చెప్పి నేను కూడా రాసుకున్నాను. దీని గురించి మాట్లాడదాం మళ్ళా. ఖచ్చితంగా దీన్ని ప్రయత్నం చేద్దాం వచ్చేదానికి నీళ్లు మనకి. చెప్పమ్మా, ఆమెకు మైక్ అండి. చాలా రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది సార్. అందుకని ఇక్కడ మోటార్ బిగించినాం సార్. ఇప్పుడు ఆ మోటార్ అన్నిటికీ సఫైస్ అవుతుందా? అక్కడ నుంచి కనెక్షన్ ఇప్పియాలి సార్. ఇప్పుడు ఆ సందికి సపరేట్ గా పైప్ లైన్ వేసి ఇక్కడ నుంచి ఇస్తే వాళ్ళ ఏరియాకి వస్తాయి సార్. ఎన్ని పైపులు పడతాయి మనకి? 200 meters డిస్టెన్స్. ఎన్నా 20 పైపులు. అవును, ఆడొకటి ఉంది కదా హ్యాండ్ బోర్. ఆ ఇంటి దగ్గర ఒక మోటార్ ఉంది కదా. ఎప్పుడు మోటార్ లేదు, అదొట్టి పైప్ లైన్ ఆడు ఉండేది అక్కడనా? కానీ అది పబ్లిక్ ట్యాంకే, పబ్లిక్ పైపే కదా. మళ్ళీ ఆ పైప్ ఏమైనా వాడుకొని అక్కడ నుంచి మనం కనెక్షన్స్ ఇవ్వడానికి సెట్ అవ్వలేదు సార్. సపరేట్ గా వేయాల్సి వస్తుంది సార్. ఓకే, మనం OHSR నుంచి కూడా డైరెక్ట్ లైన్ ఉంది సార్. ఒక 1 hour మనం నీళ్ళు ఇవ్వగలిగితే 1 hour పూర్తిగా స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి పూర్తి ఎండింగ్ వరకు పోతాయి సార్. అవును, మళ్ళీ ఇది వేరే ఇది వేరే. నువ్వు ఇప్పుడు పంప్స్ వేస్తా అంటే దీనికోసం అంటున్నావు. ఎక్కడైతే పంప్ పెడుతున్నావు ఈ దానికోసం. ఈ కాలనీ కూడా సరిపోతుంది మనకి. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్. అదే నేను చెప్తున్నా. సో లెట్స్ డూ దట్. సో ఇమీడియట్ గా అక్కడ నుంచి వచ్చేదానికి మీరు గేట్ వాల్ పెట్టుకొని ఒక పైప్ లైన్ ఇచ్చేసేయండి. చేద్దాం అది. ఇక్కడ కూడా మనము ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ పంప్ పెడుతున్నారు కదా మీరు. మళ్ళీ కనెక్షన్ ఒకటి ఇచ్చేద్దాం. ఒకసారి నాకు ఈ రోజు చెక్ చేసి ఎన్ని పైపులు పడతాయి ఏం పడతాయో చెప్తే ఫాలో అప్ కావుతుంది నాకు ఇది ఇమీడియట్ గా. రైట్, ఇంకా నీళ్ళది ఇంకెక్కడైనా సమస్య ఉందా? ఈ రెండేనా పెద్ద సమస్య ఈ ఊర్లో నీళ్ళవి? ఏమ్మా చెప్పండి, మీరు చెప్పాలా, మగవాళ్ళు కాదు. నీళ్ళు మీరు చూసేది ఇప్పుడు చెప్పండి దయచేసి. ఏం లేదా ఈ నీళ్ళ ఈ రెండు సందులేనా? ఫస్ట్ నీళ్ళది అయిపోజేయమ్మా. నువ్వు మళ్ళా మాట్లాడుతూ రోడ్డుది ఇంకా లేదు కదా నీళ్ళది. ఈ రెండే కదా. సరే చెప్పమ్మా.